మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మీదకు వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మీ అందరినీ, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మీ కుటుంబంలో మంచి ఆరోగ్యం, నెమ్మదిని, మమ్మల్ని, సంఘానికి జ్ఞాపకం చేసుకొని భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి ప్రతి అవసరాన్ని తీరుస్తున్న దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, జీవగలిగిన దేవుని పిల్లలారా, ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది దేవుని పిల్లలారా. ఎందుకంటే యోకునే దేవుణ్ణి ఆరాధించడము, దేవుని స్తుతించడం అనేది దేవుడికి ఎంతో సంతోషకరమైన పని దేవుని పిల్లరా. అలాగనే స్తుతి అనేది మన స్థితిగతులు మారిసిద్ది. ఎందుకంటే ఎరుహో గోడలు కూల్చాలంటే నిజంగా ఆ గోడల చుట్టూ, ఆ ప్రాకారం చుట్టూ తిరిగినప్పుడు, స్తుతించినప్పుడు అవి కూలిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లరా. మన భయంకరమైన పరిస్థితులన్నీ కూడా స్తుతి ఆరాధన అనేది మన స్థితిగతిని మార్చి మనకు మేలు చేయగలిగింది. కనుక ఏకోనే ఈ విధంగా స్తుతిస్తున్నప్పుడు నాతో కలిసి మీరు స్తుతించండి దేవుని పిల్లారా. ఆ దేవుని మేలులు కూడా మీరు అనుభవించాలనేదే నా ఆశ. కనుక దేవుని పిల్లారా, మనం చూడగలిగితే చిన్న ఆరాధన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ రోజున మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో అవి ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే అందరూ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా దైవారాధనా. జయము కలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనములో ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట దీర్ఘాయువునకు కారణము అని రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బ్రతుకుతావు, నీ ఆయుష్ ఎక్కువ కాలం ఉంటుంది అన్నాడు. అంటే దీర్ఘాయువు ఎందుకు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఎందుకు ఇలాంటి అవకాశం దొరికిందంటే దేవుని పిల్లరా, ఎందుకంటే జీవ మరణాలైనవి దేవుడి చేతిలో ఉన్నాయి దేవుని పిల్లరా. మనల్ని భూమి మీదన మనలందరినీ కూడా దేవుడు మట్టికి మార్చేసి ఈ శరీరంలో నుంచి ఆత్మను తీసుకొని వెళ్ళిపోవాలంటే దేవుని పిల్లరా, ముందు ఏం చేయాలంటే ఈ శరీరానికి ఏ అనారోగ్యమో ఏ ప్రమాదమో వస్తేనే ఈ శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, ఆత్మ తిరిగి వెళ్ళిపోవాలా. నువ్వు దీర్ఘాయువు కలిగి ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని మనకి చక్కగా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన పిల్లలు కానీ, మనము కానీ, కోడళ్ళు కానీ, మనమరాళ్ళు కానీ, మనవళ్ళు కానీ దీర్ఘాయువు కలిగి భూమి మీద మనందరం కూడా సంతోషంగా ఉండాలంటే మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని పిల్లరా. ఎవరైనా మీరు చూడండి, ఒక ధనవంతుడు మంచి స్నేహితుడు కలిగి ఒక పేద వ్యక్తి, ఒక ధనవంతులు ఇద్దరు ఫ్రెండ్స్ కలిగి ఉన్నప్పుడు నిజంగా ఆ పేద వ్యక్తికి ఏదన్నా ఒక ప్రమాదం వచ్చినప్పుడు ఏమనుకుంటాడంటే, నా ఫ్రెండ్ ధనవంతుడు, నాకు ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే వాడు పెట్టుబడి పెట్టగలడు, చూపించగలడని గర్వంగా చెప్పుకుంటుంటాడు దేవుని పిల్లారా. అలాగనే జీవ మరణాలే తన చేతిలో ఉన్న దేవుని యందు మనం నమ్మకం కలిగి ఉన్నాం అనుకో దేవుని పిల్లారా, దీర్ఘాయువు ఎందుకు ఇవ్వడు ఆయన మనకి? తప్పకుండా. ఎందుకంటే తన యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాము కనుక దీర్ఘాయువు ఇవ్వటం వలన మనం ఎక్కువగా దేవుని గణపరిచేవాడిగా, దేవుని సంతోషపెట్టేవారిగా ఉంటాం కనుక దీర్ఘాయువు మనకిచ్చి దేవుడు సంతోషపడతాడు దేవుని పిల్లల. కనుక అలా ఎవరైతే యెహోవా యందు నమ్మిక లేక తమను నమ్ముకొని ఏదో మంచి కూరగాయలు తింటే, మంచి ఆహారం తింటే మేము ఆరోగ్యంగా ఉంటామని భ్రమపడే వారందరి కోసం ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామమునకు వందనాలు తండ్రి. ఆయా మరణ జీవంలో నీ చేతిలో ఉన్నాయి కనుక నాయన, ఇదిగో నీ యందు భయభక్తులు కలిగిన వారికి
దీర్ఘాయువు కలిగి ఉంటారని చెప్తున్నావు తండ్రి. భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నీ యందు భయము భక్తి కలిగి దీర్ఘాయువు కలిగిన తండ్రి, నువ్విచ్చిన ఈ లోకంలో నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ సంతోషంగా ఉండగలిగే భాగ్యం బిడ్డలకి మనం అడుగుతున్నాం. సహాయం చేతండి నాయన. ఎంతమంది అయితే నిన్ను ఇంకా తెలుసుకొనక నా తండ్రి నాయన భయంకరమైన అనారోగ్యంతో కుటుంబ సమస్యలతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో అట్టి బిడ్డలను ఆ చీకటి సంబంధమైన శక్తుల నుంచి విడుదల కలుగు చేసిన తండ్రి, నీ పిల్లలుగా మారే భాగ్యం అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.